ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ గత కొంతకాలంగా వరుస ఆరోపణలు చేస్తున్న వైసీపీ దీనిపై సిబిఐ దర్యాప్తుకు కూడా డిమాండ్ చేస్తోంది. అలాగే నిరసనలు కూడా చేపడుతోంది. అదే క్రమంలో మెగా డిఎస్సిపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగినందున సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలంటూ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. పిటిషనర్ పర్వతిరెడ్డి ఆరోపిస్తున్నట్లుగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా వల్ల నష్టపోయిన అభ్యర్థులు నేరుగా కోర్టుకు ఎందుకు రావడం లేదని హైకోర్టు నిలదీసింది. దీనికి పిటిషనర్ న్యాయవాది వారు భయపడుతున్నారని కోర్టుకు తెలిపారు. ఈ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. మెగా డిఎస్సి నోటిఫికేషన్తో పాటు నియామకాలను సవాల్ చేస్తూ ఇప్పటివరకు 335 పిటిషన్లు దాఖలైనట్లు హైకోర్టు తెలిపింది. దీనిపై ఇప్పటికే విచారణ జరుగుతోందని గుర్తు చేసింది. ఇప్పుడు వైసీపీ దాఖలు చేసిన పిల్పై స్పందిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది చాలా విలువైన సాధనమని తెలిపింది. రాజకీయ ప్రయోజనాల కోసం పిల్ను వాడుకునేందుకు అనుమతిస్తే దాని ఉద్దేశం దెబ్బతింటుందని పేర్కొంది. కాబట్టి ఈ పిల్పై వాదనలు వినిపిస్తారా లేక ఉపసంహరించుకుంటారా అని పిటిషనర్ తరపు హాజరైన న్యాయవాదిని ప్రశ్నించింది. దీంతో పిటిషనర్ అభిప్రాయం తీసుకుని హాజరవుతామని ఆయన కోర్టుకు తెలిపారు.